ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి సంసిద్ధతతో ఉన్నామని కలెక్టర్ హరిచందన్ అన్నారు. హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ చేశామని అంటున్న కలెక్టర్ హరిచందన్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రోజు మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్కి. సో భారీ వర్షాలు ఒక 72 అవర్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఐఎండి సూచన ఇవ్వడం జరిగింది. దీనికి నేపథ్యంలో మనము జిల్లా మొత్తం కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అదర్ డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, హైడ్రా వీళ్ళందరితో కలిసి మేము కూడా సిచ్యువేషన్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. మా కంట్రోల్ రూమ్ నంబర్ వచ్చేసి 23202813. అదేవిధంగా ఒక వాట్సాప్ నంబర్ కూడా కలెక్టరేట్లో అందుబాటులో ఉంటుంది 24/7. పబ్లిక్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు రేస్ చేయడానికి. దాని నంబర్ వచ్చేసి 7416687878. సో ఈ నంబర్స్కి ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ ఉంటే మాకు రీచ్ అవ్వచ్చు. ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో మూసీ ప్రవాహిత ప్రాంతాలు కానివ్వండి, ఇప్పుడు హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాకు కంటిన్యూస్గా మా టీమ్స్ అన్నీ కూడా ఈచ్ మండల్లో డిస్ట్రిక్ట్ టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. తిరిగి వారిని అలర్ట్ చేసి పెట్టాము. ఎక్కడ కూడా ఇప్పుడు దాకా అయితే బియాండ్ సిచ్యువేషన్ ఎక్కడ లేదు. వాటర్ లెవెల్ కూడా ఎక్కడ రైజ్ అవ్వలేదు. సో కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాం. ఈ 2 రోజుల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా అనవసరంగా రోడ్లపైకి రాకుండా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు స్కూళ్ళకు సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా ఈవినింగ్ సమయంలోనే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హాఫ్ డే స్కూళ్లను కూడా ప్రకటించామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు కూడా ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ హరీష్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.